ఈనాడు ఓ నవభారతం ఉదయించింది, ఓ యువ భారతం ఉదయించింది, ఓ వైజ్ఞానిక భారతం, పురోగమిస్తున్న భారతం ఉదయించింది. అన్నిటినీ మించి కాలం విలువ తెలిసిన భారతం ఉదయించింది. మన భారతదేశ భవిష్యత్తుకి కాలమే మూలం, అదే అమూల్యం, అదే ఆధారం, అదే ప్రాణం. ఈ యువ భారతం చట్ట విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించదని నా నమ్మకం. ఈ విద్యా భారతం సక్రమమైన మార్గాన్ని అనుసరిస్తుందని, అడ్డదారులు తొక్కదని నా విశ్వాసం. చక్కని నాగరికతను, సమాజ స్పృహను ఈ నవభారతం నుంచి జనత ఆశిస్తోంది. మన భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ అడుగుజాడలు ఎందరికో ఆదర్శం కావాలి. మీ యువతరం సాధించింది, సాధిస్తున్నది, సాధించబోయేది మా అందరికీ గర్వకారణం, ఎంతో గర్వకారణం. మన దేశ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. Now, the Vice Chancellor will confer the degrees. Prakash Kumar. I love you.
నొప్పిగా ఉందా? కొద్దిగా. నిన్నటికంటే ఎక్కువగా ఉందా? సిస్టర్, బ్లడ్ తీసి యూరిక్ యాసిడ్ టెస్ట్కి పొటాషియం టెస్ట్కి పంపించండి. వస్తాను. డాక్టర్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇక్కడేం చేస్తున్నావు? రూమ్ దాటి రావద్దని చెప్పానా? డాక్టర్, సూటిగా అడుగుతున్నాను, మన పెళ్ళెప్పుడు? అడిగి చెప్తాను. ఎవరిని? మా శ్రీవారిని, మా పిల్లల్ని. ఓ, మీకు పెళ్ళైపోయిందా? అయితే నన్ను పెళ్లి చేసుకోరన్నమాట. మరి ఇంతకాలం నన్ను ఎందుకు ఉంచారు? కేవలం విరిగిపోయిన కాళ్ళు చేతులు బాగు చేయడానికి ఇన్ని ఎక్స్రేలు, ఈ బోన్ మ్యారో టెస్ట్లు, ఈ పొటాషియం టెస్ట్లు, యూరిక్ యాసిడ్ టెస్ట్లు, అది ఇది ఇవన్నీ ఎందుకు? ఎలాగో పెళ్లి చేసుకోనన్నారు, మరి ఇంకా నన్ను ఎందుకు ఉంచారు? ఇవన్నీ ఏమిటి? ఎలా చెప్పాలో తెలియడం లేదు. సూటిగా చెప్పండి. యాక్సిడెంట్లో తగిలిన గాయం గురించి నాకు బాధ లేదు. అది చాలా వరకు నయమైపోయింది. మరి అన్ని యాక్సిడెంట్ కేసులకి కొన్ని రొటీన్ టెస్టులు చేస్తాం. అలాగే నీకు చేశాం. స్ప్లీన్ చాలా ఎన్లార్జ్ అయింది. బ్లడ్ టెస్ట్ చేశాం. దాంట్లోనే మొదట మేము డిటెక్ట్ చేశాం. బోన్ మ్యారో టెస్ట్, యూరిక్ యాసిడ్ టెస్ట్, తర్వాత కాల్షియం టెస్ట్, పొటాషియం టెస్ట్ అన్నీ చేశాం. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అని అప్పుడే కన్ఫర్మ్ అయింది. క్రానిక్ మైలాయిడ్ ల్యూకేమియా అంటే ఏమిటి? క్యాన్సర్ ఇన్ బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్ అండ్ స్ప్లీన్. నువ్వు ఇన్నాళ్ళు బ్రతుకుండడమే మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది? అడ్వాన్స్డ్. ఇంకా ఎన్ని రోజులు నీ శరీరం తట్టుకుంటుందో నేను చెప్పలేను. ఇంట్లో చెప్పే వచ్చావా? తావడానికి పుడుతుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మా, ఆకలేస్తుందమ్మా. నాకు తెలుసమ్మా, డాక్టర్ గారు చెప్పారు. అన్నం పెడతావా? ఏమైంది బాబు? ఒంట్లో బాగలేదా? డాక్టర్ని పిలవనా? నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతారా?
మీకు ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపించిందా? నాకు అనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒక అమ్మాయి వచ్చి నువ్వు 4 రోజుల్లో చచ్చిపోతావు అని చెప్తే తట్టుకోలేకపోయింది తెలుసా. అది అమ్మని చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలని. ఒంటరిగా ఎక్కడికైనా. నన్ను దాటి వెళ్ళమని చెప్పండి చూద్దాం. ప్రభా అడ్డులే. నన్ను తన వెంట తీసుకువెళ్ళమని చెప్పండి, లేదా తనని వెళ్ళొద్దని చెప్పండి. ప్రభా ప్లీజ్. ఎలాగండి? వాణ్ణి ఈ పరిస్థితిలో ఒంటరిగా పంపించి నేను ఇక్కడ ఎలా ఉండగలను? అందుకే అక్కడ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని ప్రామిస్ చేశాడు కదా. అయినా వాడు ఎలా ఉన్నాడో ఏమిటో తెలియక నేను ప్రాణాలతో ఎలా ఉండగలను? నేను ఉండలేను. బాబును పంపలేనండి. ప్రభా అమ్మా నన్ను చూడు. నీకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు చావబోతున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది. కానీ నా బాధను కూడా కొంచెం నువ్వు అర్థం చేసుకో అమ్మా. నేను ఇక్కడే ఉంటే రోజు రోజు చేస్తానమ్మా. నా వల్ల మీరు పడే బాధను చూస్తూ కుళ్ళి కుళ్ళి చేస్తానమ్మా. నాకు అలా చావడం ఇష్టం లేదు. ప్రశాంతంగా చావాలని కోరుకుంటున్నాను. అది తప్ప అయితే పంపించమ్మా. ధైర్యంగా పంపించు. గీత ఎక్కడ? గీతాంజలి లే. ఆకలేస్తోంది నాన్న. అప్పుడు ముందుగానే రావాల్సింది. ఈ రోజుకి మాత్రం తల్లి లేని దాన్ని నాన్న. ఆకలితో పడుకుంటే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తాయి. వెళ్ళు. ఒక డాక్టరే ఇలా చిన్నపిల్లను పోయి అన్నం తినొద్దని చెప్పొచ్చా? ఒక్క పూట తినకపోతే ఏం కాదు. చాలా ఆకలిగా ఉంది నాన్న. తినకపోతే చచ్చిపోతా. పర్వాలేదు.
దొంగతనంగా తీసుకొచ్చానుగా, అందుకే. మేస్టారు, చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబు, ఏయ్ అగవయ్యా, చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబు, రే కొట్టాడా? చిన్నబాబు వస్తున్నాడు రా. చిన్నబాబు ఒకసారి చెప్తే తెలీదా? ఊరికే చిన్నబాబు వస్తున్నాడు చిన్నబాబు వస్తున్నాడు అంట. వస్తాను వెధవా. చిన్నబాబు, 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 ఏం లక్ష్మిక, బాగున్నారా? మీ ఆయన ఎక్కడా? సరిగ్గా ఉంటున్నాడా? ఏమిటి, ఏం మాట్లాడరే? ఏమైంది? అమ్మ ఫోన్ చేసిందా? ఏమని చెప్పింది? మీరు వస్తున్నారని చెప్పారు. ఇంకా ఏమని చెప్పింది? ఇంకా ఏం చెప్పింది? బాబు, ఏమిటి బాబు ఇది? లక్ష్మక్క, ఆపండి, ఆపండి. ఇదిగో చూడండి, ఈ ఏడుపులు పెడబబ్బలు వినలేక ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన అవే వింటే నేను భరించలేను. అర్థమైందా? నాకు మాట ఇవ్వండి. ఈ విషయం ఎక్కడా చెప్పనని నాకు మాట ఇవ్వండి. మాట. చిన్నబాబు, చిన్నబాబు, నీకు అర్ధాయుష్. ఏయ్, నోరు మూసుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మిమ్మల్ని తలుచుకున్న వెంటనే మీరు వచ్చారనుకోండి, మీకు 100 ఆయుష్. రాలేదనుకోండి, అర్ధాయుష్. స్టేషన్ లో నేను మిమ్మల్ని తలుచుకున్నాను, మీరు రాలేదు కనుక అర్ధాయుషే. ముందెళ్ళి ఆ పార్లర్ కడుకునరా. బాబు దగ్గర లాంటివన్నీ మాట్లాడుకో. ఆయన పరిస్థితి. మాట. సరే గాని ముందు నువ్వు ఆ సామాన్లన్నీ సర్దు. ఏమిటేదో పెద్ద నాటకం ఆడుతోంది. ఎవరా అమ్మాయి? బాబు, అదే స్టేషన్ నుంచి తీసుకెళ్ళావే ఆ అమ్మాయి. మీరు చూసారా? లక్ష్మక్కకు తెలుసా? అమ్మో, తెలిస్తే అంతే, నేను అర్ధాయుష్యుని అయిపోతాను. లక్ష్మక్క, బాబు.
నాన్నమ్మ వెనక్కి చూడుకు. మన వెనకాలే ఒకటి నీడలా వస్తున్నాడు. నన్ను ఫాలో చేస్తున్నాడో నిన్ను ఫాలో చేస్తున్నాడో తెలీదు. ఎవరు? ఆ లావుగా ఉన్నాడే గుమ్మడికాయలాగా వాడేనా? నువ్వు అరవకుండా పదా. ఇప్పుడు రోడ్డు దాటి ఎదురుకొట్టుకు వెళ్తాడు, చూస్తుండు. ఆ అవునవును, వెళుతున్నాడు. జేబులోంచి దువ్విని తీసి దువ్వుకుంటాడు, చూడు. దువ్వుకుంటున్నాడు. ఆ కొట్లో ఏదో కొంటున్నట్లు నటిస్తూ మనకి సైట్ కొడతాడు, చూడు. కొట్టాడా? దొంగ చూపులు చూస్తున్నాడే. మనం గాని వాడి కళ్ళలోకి చూస్తే ఈ అని పళ్ళెకిలిస్తాడు, చూడు. పోరంబోక వెధవా. ఇది పట్టుకోనానమ్మా, నేను వెళ్ళి 2 జాడించేసి వస్తాను. ఏయ్ ఆగు. నేను నీకు నచ్చానా? నేను నీకు నచ్చానా? ఎస్ ఆర్ నో? మనిద్దరం ఎక్కడికైనా లేచిపోదామా? మనిద్దరం లేచిపోదామా? ఈ రోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాలకు రా. నేను అక్కడే ఉంటాను. సరిగ్గా 7 గంటలకు రా. నాన్నమ్మ, చెడామడా తిట్టేశాను. ఇలాంటివే నాతో పెట్టుకోకు. మా నాన్నమ్మకు గాని తెలిసిందో ఉప్పు పాత్ర పెట్టి ఊరేసిందని చెప్పేశాను. నువ్వేం కంగారు పడకు.
వేలు. లేకుండా డాన్స్ చేస్తున్నా ఏం పేరు? ఆహా, నచ్చింది. ఓ, నచ్చిందేనా? రెండును. ఓ, ఆ? ఆహా, ఆహా, కాలేదు కాలేదు, పెళ్లి కాలేదు. ఏమ్మా అవునారా? ఉన్నారు నాన్నమ్మా, నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎవరినైనా ప్రేమించావా? ఏమిటే నీకేమన్నా పిచ్చా? ప్రేమించావా? గట్టిగా రాకే, పరువు పోతుంది. కాదు, ప్రేమించి ఏదైనా అయిందనుకో దేవదాసులు అయిపోతారా? నోరు మూసుకో. లేదు నాన్నమ్మా, నిన్న ఒక అతన్ని చూశాను, ప్రేమలో ఫట్ అనుకుంటాను. పాపం గడ్డం పెంచుకుని నీలాగా శాలువా కప్పుకుని చుక్కలు లెక్క పెట్టుకుంటూ పాడుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా అలా పాడావా? పోవే. నిజంగానే పాడాడు నాన్నమ్మా, నమ్మవా? నేను ఆ పాట పాడి చూపించినా? ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాల. ఆ అమ్మాయి పేరేమిటి? గీతాంజలి, డాక్టర్ శర్మ గారు అమ్మాయి. హనుమా, దేవదాస్. ఎవరు? అదే గడ్డం సాలువా చుక్కలు వస్తున్నాడు. గీత, ఏంటి ఉమ్మును ఉన్నావు? నిన్న నాన్నమ్మ దగ్గర నుంచి మంచి డోస్. ఏ ఎందుకని? ఆ దేవదాస్ లేడు, వాడిలా పాడి చూపిస్తుంటే ఎదురుగా కనిపించాడు. నేరుగా వచ్చి టక్కున బుగ్గను ముద్దెట్టేసిపోయాడు. నిజంగా నే పాడుండాల్సిందే. నానమ్మ ముందు ముద్దెట్టుకున్నాడు అంతే. ఇహ ముసలామ మొదలెట్టింది చూడు. వాడెవడు నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం, అది ముద్దు పెట్టుకునేదాకా వచ్చిందనమాట అంటూ చెడా మడా తిట్టేసింది, ప్రాణం తీసేసింది. అంతా ఆ దేవదాస్ వల్లే. మళ్ళీ కనిపించని చూడు చూడు. ఇప్పుడు చూడు తమాషా. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు?
ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చచ్చు వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో. నాన్నమ్మా, చూడు. నిన్న నన్ను అతను ఏం అడిగాడో తెలుసా? మనిద్దరం ఊరికి లేచిపోదామా అని అడిగాడు. ఏమిటి మనం ఏమిటి, మన గౌరవం ఏమిటి? నీ మనవరాల దగ్గరకు వచ్చి అంత మాట అడగొచ్చా? నిజంగా అడిగాడా? నీ మీద ఒట్టు నాన్నమ్మా. అలాగా? వాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏమిటయ్యా చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు, కలవారి అబ్బాయిలాగా ఉన్నావు. నువ్వు ఇలా ప్రవర్తించొచ్చా? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి? నా మనవరాల్ని ఎక్కడికైనా లేచిపోదాం రమ్మన్నాడట ఇతను. నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు అసలు? మేలివి బంగారం. దాంతో ఇటువంటివేం పెట్టుకోకు. అది కాదండి, మీరు కొంచెం- నీకు ఇదేమో బాగుందా? చూడటానికి పెద్దంటి కుర్రాళ్ళ ఉన్నావు. నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యొచ్చా? నేను చెప్పేది మీరు. నువ్వు చెప్పేది నేనేమిటి వినేది? నేను చెప్పేది నువ్వేను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ అంతు తేలుస్తాను. రామ్మా, జరగండి. పొగరబోతు, జులాయి వెధవ, పోకిరి రాస్కెల్, నాశనం అయిపోతాడు. అక్కడ వద్దక మాట్లాడదు. నా మట్టుకు నేను తిడుతూ ఉంటే నువ్వు ఎవరో ఏమిటి అని అడగవే. ఎవరు? ఏమిటి? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు గీత దగ్గరికి వచ్చి ఎక్కడికైనా లేచిపోదామా అని అడిగాట. అలాగా? అలాగా అంటే ఏమిటి అర్థం? చూడమ్మా, దీన్ని ఎవ్వరు ఎక్కడికి లేవ తీసుకెళ్లేరు. అయినా దీంతో ఎవడు పడగలడు చెప్పు? ఇదే ఏదో కట్టుకథలు ఉంటుంది. నాన్న, అసలు నన్నేమనుకుంటున్నా? గీత, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. ఆడు. ఏం తీసుకోండమ్మా? ఎంత కిలో? 2 రూపాయలమ్మా. ఏమంటారా? లేతగానే ఉన్నాయిగా. తాజా సరుకమ్మా. సరే, 1 అరకిలో వేయి. కిలో వేస్తానమ్మా. పోయినసారి కూడా తక్కువ చూసాం. ఇక్కడే అది అక్కడ వర్షం పడుతుంటేను. ఏమైంది మీకు? మాట్లాడకుండా రండి. ఏమిటది? మళ్ళీ ఎక్కడికి? అరవకు. ఆ చిన్న పుట్టు కూడా మొయలారా? కర్మ, ఏ పని చేసినా ఇంతే. అవన్నీ పోగు చేసుకుని ఆ ఎదురుకొట్టుకు రండి.
అయిపోయింది. ఏంటి? అదే ఇందాక ఆ కొట్లో బీన్స్ తీసుకోవడం మర్చిపోయావు. ఇది పట్టుకో, నేను వెళ్ళి తీసుకో. అందరూ చూస్తున్నారు. చూసి చూడండి, నాకే నీకేమవదు, నేను చస్తాను. మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి? నీకు నేను నచ్చానుగా, ఆ, నాకు నువ్వు నచ్చావు. ఆ, మరి మనం పెళ్లి చేసుకోవచ్చు కదా? ఓ ఇది చేసుకోవచ్చు. గుడ్. మేము పెళ్లి చేసుకోబోతున్నాం. బాయ్. హాయ్. అటు చూడండి. ఇక్కడేం చేస్తున్నారు? అదే ఏం లేదు, ఈయంతో మాట్లాడుతున్నాను. పెళ్ళైన వాడివి బాధ్యతగా ఏ ఒక్కరాడైనా ప్రవర్తించారా? ఏంటి మీకు పెళ్ళయిందా? నోర్మై. నేను ఎవరు మూసుకుంటా ఆవిడ? అయ్యో, ఓ విషయం అడగడం మర్చిపోయాను. ఏమిటి? ఎవరు? ఎప్పుడు చేసుకుందాం? ఏంటి చేసుకునేది? అన్నట్టు చెప్పలేదా? ఏంటి చెప్పండి. మీరు భలేవారండి. మంచి సంగతి నలుగురికి చెప్పాలి. ఏంటా మంచి సంగతి? అది షో చెప్పద్దు, అది లోకల్ ఆరపిచ్చేది. ఎవరా పిల్ల? అబ్బే ఏదో పొరుగురుట పంపించింది. దానికి మొగుడు లేడు. ఎవరిని చూసినా తన మొగుడు అనుకుంటుంది. ఏమిటంటున్నారు? అది ప్రేమలో ఫెయిల్ అయిన కేసు. ఏ మగాడు కనిపించినా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంది. నీ మీదొట్టు, నిజంగానా? నీ మీదొట్టు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆయన మావారు. 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 మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మావారు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆయన మావారు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఆయన మావారు. నీ తల్లి. ఏంటి అక్కడ ఉంది. ఏయ్ ఊరు విడిచి లేచిపోదాం అన్నాగా, రా. తెలియకన్నాను. మా నాన్నమ్మకు తెలిసిందంటే చంపేస్తుంది. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపో. నన్ను వెనక్కి తీసుకెళ్ళొద్దులే. నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది. గుడ్. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. ఏమిటి? ఊరు విడిచి లేచిపోదాం అన్నావుగా, వచ్చావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తా. అయ్యయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. 42 కిలోమీటర్లు నడు. ప్లీజ్, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. ప్లీజ్ ప్రకాష్, నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోకు. డోంట్ లీవ్ మీ. ఏయ్ ఏయ్, నీ జీపు తగలడా. నువ్వు నాశనం అయిపోవాలి. అయ్యో,
ఇంకా ఇంటికి రాలేదు. బయట ఒకటే మంచు చలి, భయంగా ఉంది. తాత, ఎవరైనా అమ్మాయి ఇటు వచ్చిందా? తల్లి వణికిపోతూ వచ్చింది. ఆ పిల్ల ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు. లోపలుంది. చలి, చేతులంతా తిమ్మిరెక్కిపోతున్నాయి. కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. అయ్యో, వెన్నులో వణుకు పుడుతుంది. అయ్యో, ఎవరు లేరు, నాకు భయం వేస్తుంది. నేను ఉన్నానుగా, భయపడ. నన్ను వదిలిపెట్టుకోగా. ఫోన్, కళ్ళు మూసుకుని పడుకో. మనిషివేనా? చిన్న పిల్లల రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే. నీకు మనసు అనేది ఉందా? నా మాట వినండి. ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది. నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను కేకలేశాను. అందుకని ఇంత పని చేస్తావా? అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా? పాపం, అసలే అది అల్పాయుష్ది. రేపో నేడో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతోంది. తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే. ఏమిటి మీరనేది? ఏదో ప్రాణాలు తీసే రోగం. వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగానికి అంతు చిక్కలేదు. మీరు చెప్పేది నిజమేనా? అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల. కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వును చిందులాటలోను లోపల దాన్ని తీసుకెళ్లి ఇంత పని చేసేవే.
దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. నువ్వు చెప్పు. నిజమా? డాక్టర్, గీతాంజలికి ఏమిటి డాక్టర్? ఓ పేషెంట్ ప్రాబ్లంని ఇతరుల దగ్గర డిస్కస్ చేయటం సబబు కాదు. నేను గీత నాన్నగారిని అడుగుతున్నాను. గీతకేమిటి? కంజెనిటల్ హార్ట్ డిసీజ్. మెడికల్ టర్మ్స్ లో టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దానివల్ల ప్రాణానికి అపాయమా? ఒక్కోసారి. గీతకు? ఇప్పుడేమీ చేయడానికి వీల్లేదా? వేరే ఊరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి చేయటానికి వీలుంటే చేసి ఉండేవాడినే కదా. 5వ ఏటే డిటెక్ట్ చేశాం. అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్లి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో షంట్ ఆపరేషన్ చేయించాం. ఈ మధ్యనే కొంతకాలం క్రితం టోటల్ కరెక్షన్ ఆపరేషన్ కూడా చేయించాం. కానీ దానిలో హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. గీత ఇంతకాలం మా మధ్య ఉండటం కేవలం మా అదృష్టం. ఈ అదృష్టం ఇంకెన్నాళ్ళు ఉంటుందో తెలీదు. రండి రండి రండి, కూర్చోండి. చపాతీ చేసి పెడతావా? నీకు కంజెనిటల్ హార్ట్ అంటే ఏమిటో తెలుసా? హార్ట్ లో మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ డిఫెక్టివ్, పల్మినరీ స్టెనోసిస్, సెప్టమ్ లో హోల్. ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ కలిసిపోతాయి. బ్లడ్ ని సరిగా పంప్ చేయలేక ముందు హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది. అలా అయితే కొద్ది రోజులు అంతే. ఇది తెలిసి ఇలా ఉండగలిగావా? ఎలా? చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికిలిస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు. ఈ రోజే నాకు ముఖ్యం. నేను ఇలాగే ఉంటాను. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మన ఇద్దరం ఊరు వదిలి లేచిపోదామా?
ఆటలాడుతున్నావా? రేపు హ్మ్? 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock కుదరదు. 5ంటికి. నేను రాను. బాయ్ బాయ్. రాను. ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను, టైం 4 అయింది. ఏ 4 గంటలకి ఏమిటి? 6 గంటలు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ? ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే మొద్దు. ఏమిట్రా అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరదులు లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నేను వెళుతున్నా. రానని చెప్పావు, వీల్లేదు అది ఇది అన్నావు. ఇప్పుడేమో అరగంట నుంచి కొయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. ఓ నీళ్ళలోకి తోసి వచ్చేసాను. అతనికి ఏమైంది? అతను క్లోజ్. ఇక్కడేం చేస్తున్నావు? ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చాను ఒప్పుకో. ఒప్పుకోనంటే దేవుణ్ణి వేడుకుంటా. వేడుకో. దేవుడా! ఏం నువ్వు ఏం చేస్తున్నావు? వేడుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో. వీల్లేదు. దేవుడా! అందరూ చూస్తున్నారు. చూడండి. ప్లీజ్. నచ్చానని చెప్పు. చెప్పను. దేవుడా! ఇదేమైనా న్యాయమా? తను ఇలా చేయొచ్చా? ప్లీజ్. మనసుతో చేయి కలిపి ప్రేమ లేదని చెప్పొచ్చా? బతిమాలుకుంటున్నాను. అయితే నచ్చానని చెప్పు. దేవుడా! సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా. చెప్పను. దేవుడా! ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ ఫాదర్. నానమ్మ నేను ఒకటి అడిగేదా? ఐలాండ్ అంటే ఏంటి నానమ్మ? సరైన వాళ్ళనే అడిగావు. చెప్పు నాన్నమ్మా. చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు చెప్పాలి. నోరు మూసుకో. చెప్పు నానమ్మ, ఐలాండ్ అంటే ఏంటి? చెప్పు నానమ్మా. పాపం అడుగుతుంది కదా. ఎవరు నీకు ఇవన్నీ నేర్పుతున్నారు? నానమ్మ ప్లీజ్ నానమ్మ, ఐలాండ్ అంటే ఏంటి నానమ్మ? అలా వదలకు. నానమ్మ
స్నానం చేయి. లేదు, ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ఐ లవ్ అంటే తప్ప. ఏంటి? వదులుకు వదులుకు. నిన్న ఎవరో ఎవరితోనో చర్చిలో ఐ లవ్ యూ అని చెప్పట. ఎవరు? ఎవరు చెప్పారు? మన అందరికీ తెలిసిన అమ్మాయి. ఎవరే? చెప్పు చెప్పు. ఎవరు? ఎవరే? ఎవరు? ఎవరు? మన గురు. తిరిగి చూడకు, వెనకాల నాన్నముంది. ఎక్కడా? చూసి 4 రోజులు అవుతుంది. రవకు, నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా? నానమ్మా! అయ్యో, ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? నానమ్మకు తెలియకుండా? అవును, 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా. నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును. మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? ఏమని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ, ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందా అన్నా? ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది. ఛీ, పాపం, మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతోనే పడే పాటలు. నిజంగానా? ముసలిదైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్ని నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్నే నాకు. డాక్టర్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తానమ్మా. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. యూ, నాన్నగారు వచ్చేస్తారు, వెళ్ళిపో. అవును, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? ఏంటి? పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? యూ, నాన్నగారు వస్తారు, వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, వెళ్తాను. చెప్పను. అయితే నేను వెళ్ళను. పంపండి. ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు నాన్నగారికి కూడా తెలిస్తే అంతే. మరి చేసుకుంటా అని చెప్పు. ప్లీజ్. వచ్చేసారు, వెళ్ళు. కానీ దగ్గరగా వచ్చేస్తున్నారు, వెళ్ళు. పెళ్లి చేసుకుంటా అని చెప్పు. చేసుకోను. అయితే నేను వెళ్ళను. తలుపు దాకా వచ్చేసారు. చేసుకుంటానని చెప్పు. తలుపు తీస్తున్నారు. చెప్పు. సరే, చేసుకుంటాను, వెళ్ళు. బాయ్ బాయ్. ఏ శారదా, తినే ముందు నీళ్ళు తాకూడదు. నేను తీసుకుంటా. హలో గీత ఉందా? గీతక్క, నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరైనా పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి మాకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు చూసి భయపడదని చెప్పారు.
అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నాన్న గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు. మార్కెట్ లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాను అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు చెప్పింది నిజమేనా? ఐ లవ్ యూ. ఏ? ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా? గీతా, ఏమైంది? లేదు, మరి నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే. కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ నన్ను కౌగిలించుకో. గట్టిగా. లవ్ యూ. గీతం చూడాలండి, తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్,
గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాన్నా, ఎవరు రాజా అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్న. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. ఏంటి నాన్న, ప్లీజ్. ఉషా, నీకో విషయం చెప్పా? ఉషా దగ్గరికి రండి. ఉషా, నీకో విషయం చెప్పాలి. అదే, నాకు ఇదివరకే పెళ్ళి. నా పెళ్ళాన్ని నేను నన్ను వదిలేయండి.
ఎవరిది? కింద అరుస్తున్నది ఎవరు? మీ ఆయన. నీకు పెళ్ళైందా? ఉషా, ఉషా ఇక్కడ ఉన్నావా? ఐ జాయిన్ యూ ఇన్ ఎ మినిట్. ఓకే, నీకు పెళ్ళయిందని చెప్పలేదు. నచ్చావు, కానీ నీ మాయదార్మగుడు. లేకపోతే ఏమిటంటున్నావు? చంపాలా? నా వల్ల అవుతుందా? ఉషా, ఉషా. హాయ్ డార్లింగ్. హాయ్. ఏమిటిది? మాసిపోయిన బట్టలు ఇక్కడ వేశారు అసహ్యంగాను. బయట పడేయచ్చు కదా. ఆ? అట్టెందుకు? టవల్ కోసం. అక్కర్లేదు, ఏ ఇక్కడ మన ఇద్దరమే కదా ఉన్నా. టవల్ ఎందుకు? ఏమిటిది? కొత్తగా పెళ్ళేరేంటి మన ఇద్దరికి? ఏమిటిది? ఇంత సరగా ప్రేమ పుట్టుకొచ్చిందండి. వదిలు. నాలుగు కాంప్రమైజర్కి ఇంత ప్రేమ వచ్చిందని. అరే ఇంత మూడు వచ్చిందండి నీకు. అరే వదిలి చెప్తాను. అరే భయపడ్డావా? చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు? ఒప్పుకో, ఒప్పుకో. మాట్లాడుతున్నావా? నిన్ను భయపడిపోయావు, భయపడిపోయావు. ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను కాపాడుతావు కదూ. నువ్వు నన్ను చావనివ్వు కదూ.
చంపే. హాయ్ ఉషా. ఎక్కడ కెప్టెన్? పిలువని ఐ కిల్ హిమ్. కెప్టెన్ ఎవరక్కడ? ఎవరు లేరు, నేనే. నేను అన్నానా? ఉషా దగ్గరికి రండి, ఇలా రండి. ఇప్పుడా? ఏ? ఓకే, వస్తున్నా. ఏమిటి ఉషా, ఈ మధ్య నా మీద ప్రేమ తెగ ఎక్కువైపోతుంది నీకు? ఆ? అబ్బో, ఇవాళ చాలా మూడ్లో ఉన్నావు ఇవాళ. ఆ? ఏమిటా సౌండ్? ఏం లేదు కాదు, ఏదో శబ్దం వచ్చింది. బయట పిడుగులు పడుతున్నాయి. పిడుగు శబ్దం ఇలా ఉంటుందా? అవును, మీరు రండి. ఇప్పుడు ఇదేమిటి? భూకంపం, భూమి దదరలిపోతుంది. నో నో నో, భూకంపం కాదు, ఏదో పిస్టల్ పేర్ల శబ్దాలు వినిపించింది. అదంతే. అంతేనా? భూకంపం కాదు, పిడుగు కాదు, ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆ? ఎక్కడేదో జరగబోతుంది, నేను ఊరుకోను. మా నేను ఉండలేకపోయాను. నేను ఇక్కడ ఒంటరిగా విడిచి నేను అక్కడ ఉండలేకపోయాను. నీకెలా ఉందో ఏమిటో తెలియక నేను ప్రాణంతో ఉండలేకపోయాను.
నేను ఇక్కడ ఒంటరిగా ఉండనిస్తాను, ఏ ఇబ్బంది పెట్టనని ప్రమాణం చేశాను. అయినా ఉండలేకపోయాను. నువ్వు కోప్పడు, తిట్టు, ఏమైనా చెయ్యి, కానీ నేను ఇక్కడికి రాకుండా ఉండలేకపోయాను రా. మా నిన్ను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రకాష్, ఏమిటది? వదలరా? ప్రకాష్, వదలరా? హలో, ఏమిటి పొద్దుటి నుంచి ఎదురు చూస్తున్నాను, ఫోనే లేదు. ఒళ్ళెలా ఉంది? మా నీకే ఫోన్. నాకా? ఊరికే ప్రేమిస్తే మాత్రం సరిపోతుందా? మిగతా విషయాలన్నీ ఎవరు చూస్తారు? ఆ? హలో, ఏ నంబర్ కావాలి మీకు? నీ నంబరే. గొంతు మార్చి మాట్లాడితే నేను మోసపోతాననుకున్నావా? మర్యాదగా వెంటనే వచ్చి నన్ను గట్టిగా కౌగులించుకో. ఎవరు కావాలి మీకు? ఊరికే ఆడగొంతుతో మాట్లాడుకో. నేను కష్టపడి మా నాన్నమ్మను బజారుకు పంపించాను తెలుసా? మాట్లాడకుండా వెంటనే వచ్చి నన్ను ముద్దెట్టుకో. మీరు తప్పుగా ఎవరితోనో. నోరు మూసుకో, వచ్చి ముద్దెట్టుకో. మీరు ప్రకాష్ ముద్దు ముద్దు. నేను ప్రకాష్ అమ్మని మాట్లాడుతున్నాను. నాన్నగారు క్లినిక్ లో ఉన్నారు. నేను నిన్ను చూడాలి. నన్నా? నిన్న ఫోన్లో వెంటనే వచ్చి ముద్దిమున్నావుగా, నేనే. ప్రకాష్ అమ్మగారా, లోపలికి రండి. ఎలా? లోపలికి తీసుకెళ్ళు. ఇప్పుడే వచ్చేస్తానండి. మీరు ప్రకాష్ అమ్మగారా? నాకు ప్రకాష్ అంటే చాలా ఇష్టం. కాఫీ తాగుతారా? వద్దమ్మా. నేను బాగా కలుపుతాను. నాన్నగారికి రోజే నేనే కలుపుతాను. మీరని తెలియక నిన్న ఫోన్లో ఏదేదో వాగాను. సారీ. చాలా రోజుల తర్వాత ప్రకాష్ నవ్వుతూ ఉండటం నిన్ననే చూశాను. మళ్ళీ ఇదివరకటి మా ప్రకాశం చూస్తున్నట్లు అనిపించింది. ప్రకాష్ నీకు నచ్చాడా? వాడి పరిస్థితి తెలిసి నువ్వు వాడితో ఎలా ఇంత చనువుగా ఉండగలుగుతున్నావు? ఆయనకేమిటి? వాడి బాధను మర్చిపోయి నేనే మామూలుగా ఉండలేకపోతున్నాను. ఏమిటా బాధ? నువ్వు డాక్టర్ కూతురివి, అందుకే వాడి బాధ గురించి నీకు లెక్కలేదు. ప్రకాష్కి బాధ. ఈరోజు ప్రొద్దున మీ నాన్నగారిని కలిశాను. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఫైనల్ స్టేజ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ ఎంతో కాలం బతకడని తెలిసి కూడా వాడితో ఇంత ప్రేమగా నువ్వెలా ఉండగలుగుతున్నావు? వాడిని తిరిగి ఇంత సంతోషంగా నువ్వెలా మార్చగలిగావు? ఈ ఊరికి బయలుదేరే ముందు చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నాను. ఆయన రూమ్ లో. నాన్న ప్రకాష్ కేమి? గీత, ఐమ్ సారీ.
క్రానిక్ మైలర్ లుకేమియానా నాన్న? ప్రకాష్కి అడ్వాన్స్ స్టేజా నాన్న? నా పరిస్థితి కంటే అధ్వాన్నమా నాన్న? వెళ్ళొస్తాను. జాగ్రత్త బాబు. అమ్మ జాగ్రత్త. ఓ, ఓ. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఎలా? వేరే. ఎలా? చైతి ప్లీజ్ నన్ను వదిలే. నాకు అక్కర్లేదు. ఇక మీదట నువ్వు నన్ను చూడక్కర్లేదు. ఏమిటం అనేది? వద్దు, ఇంకెప్పుడు వద్దు. మన ఇద్దరం కలుసుకోవద్దు. వద్దు. ఎందుకంటే నేను భరించలేను. ఎందుకంటే రేపు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నాకు తెలియక నాలో నేను మొదలు పడుతూ ఉండలేను. ఎందుకంటే నేను రోజు రోజు కుళ్ళి కుళ్ళి అవలేను. చావు నీ దాకా వస్తే ఒప్పుకోగలుగుతున్నావు, అదే నాకొస్తే ఒప్పుకోలేకపోతున్నావు కదా. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ఎందుకంటే నా ప్రాణం కంటే నువ్వు నాకు ముఖ్యం. ప్లీజ్ వెళ్ళిపో. వీల్లేదు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. వీల్లేదు. ఎక్కడో అక్కడ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అనుకుంటా నేను చచ్చిపోతాను. ప్లీజ్. వీల్లేదు. ప్లీజ్ వెళ్ళిపో. నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను చంపుకో. నేను చచ్చే లోపలే నువ్వు నన్ను చంపొద్దు. నన్ను ప్రశాంతంగా చచ్చిపోని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో. నానా, గీతక పరిస్థితి బాగలేదు. చాలా బాధపడుతోంది. భరించలేకుండా ఉన్నాను. నాకు నేను చచ్చిపోతున్నా. భరించలేకుండా ఉన్నా. హాస్పిటల్కి ఫోన్ చేసి గీతను తీసుకొస్తున్నామని చెప్పు. అమ్మా, గీత బట్టలో విసద్దు. ఒంట్లో బాగాలేదు. రాత్రి చాలా సీరియస్ అయింది. హాస్పిటల్ చేర్చాం.
గీతకేమైంది? ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఇంకో సర్జరీ చేయాలి, కానీ అది భరించగలదా అనేది అనుమానం. గీత ఎక్కడా? ప్రకాష్, వద్దు. నిన్ను చూడటం ఏం చేతో దానికి ఇష్టం లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ దానికి మాత్రం నిన్ను చూడటం ఇష్టం లేదు. బహుశా అదే చివరి కోరిక కావచ్చు. ప్లీజ్ వద్దు. నిన్నటి నుంచి ఆ పసిబిడ్డ ఏడు పాపలేదు, అది చితికిపోయింది. దాన్ని అలాగే వదిలిపెట్టు బాబు, వదిలిపెట్టు. గీతక్క మాకు కావాలి. మా అక్కని తిరిగి మాకు దక్కించండి ప్లీజ్. నేను రేపు ఊరు వెళ్ళిపోతున్నాను. గీత ఎక్కడా? నా మనవరాలు తిరిగి నా దగ్గరకు వస్తుంది కదా, చెప్పు, చెప్పురా. నా మనవరాలు తిరిగి వస్తుందని చెప్పు. ఖచ్చితంగా ఎలాగమ్మా చెప్పడం? సర్జరీ చేసేప్పుడు తిరిగి హార్ట్ బ్లాక్ డెవలప్ అయింది. పేస్ మేకర్ ఇన్సర్ట్ చేశాం. ఈత గుండె దానికి ఎలా తట్టుకుంటుందో వెయిట్ చేసి చూడాలి. గీత ఇప్పుడు ఎక్కడుంది? ఇంకా కోమాలోనే ఉందమ్మా. వెంటిలేటర్ పెట్టాం. కోమాలోంచి బయట పెడితే గాని చెప్పలేం. కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుంది? తెలీదమ్మా, తెలీదు. బాబు, ఏమిటి బాబు ఇది? ఉన్నట్లుండి ఊరికి బయలుదేరుతున్నారు. ఏమైంది బాబు? మీరు గీత సంతోషంగానే ఉన్నారు కదా, ఇప్పుడేమైంది బాబు? చెప్పండి బాబు. Thank you.
గీత గీత నా మాట వినిపిస్తోందమ్మా నాలుగు చూపించు వచ్చిందా